హలో హాయ్ వెల్కమ్ టు ద నెక్స్ట్ డే క్లాసెస్. నేను మీ కృష్ణ సాగర్. మనం ఈరోజు వీడియోలో జామెట్రీలో క్వాడ్రిలేటరల్ అనే టాపిక్ అయితే డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఆల్రెడీ మన ఛానల్లో జామెట్రీ వీడియోస్ టిల్ ట్రయాంగిల్స్ వరకు అయితే అన్ని వీడియోస్ ఉన్నాయి. ఓకేనా? మీడియన్, మిడ్ పాయింట్, సో అన్ని వీడియోస్ అయితే ఉన్నాయి ట్రయాంగిల్స్ వరకు, కంప్లీట్ ట్రయాంగిల్స్. సో ఆ వీడియోస్ ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ అయితే చూడండి. ఓకేనా? లైన్స్ అండ్ యాంగిల్స్ నుంచి ట్రయాంగిల్స్ వరకు పూర్తిగా కంప్లీట్ అయిందనమాట. ఓకే, అలాగే ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు నెక్స్ట్ డే క్లాసెస్. అండ్ అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇస్తాను. ఎవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వాలనుకుంటే ఆ లింక్ మీద క్లిక్ చేసి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. ఓకేనా? చూడండి, ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో మీకు జనరల్ క్వాడ్రిలేటర్స్ మీద రూల్స్ అయితే చెప్తాను. ఓకేనా? అండ్ నెక్స్ట్ వీడియోలో ప్రాబ్లమ్స్ అయితే చెప్తాను. ఫస్ట్ రూల్స్ తెలుసుకోండి. రూల్స్ దట్ డజంట్ మీన్ ఫార్ములాస్ లాగా అనమాట. ఓకేనా? చూడండి, ఫస్ట్ బేసిక్ రూల్ ఏంటంటే మనకి సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటర్. మనకి ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత బేసిక్, సో ఎంత 180 డిగ్రీస్ కదా. సో అలాగే క్వాడ్రిలేటర్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ ఎంత అవుతుంది చూడండి. చూడండి, మన క్వాడ్రిలేటర్లో ఏబిసిడి ఉందనుకోండి. నేను డి నుంచి బి వరకు ఒక డయాగ్రమ్ డ్రా చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు ఏమైంది, ఇదొక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఓకేనా? అప్పుడు ఇక్కడ యాంగిల్స్ ఎంత 180 డిగ్రీస్, ఇక్కడ యాంగిల్స్ ఎంత 180 డిగ్రీస్. సో అప్పుడు ఈ రెండు ట్రయాంగిల్స్ యాడ్ చేస్తేనే కదా మనకి క్వాడ్రిలేటరల్ ఫామ్ అయింది. సో అప్పుడు క్వాడ్రిలేటరల్ యాంగిల్స్ ఏమవుతుంది, 180 + 180 360 డిగ్రీస్ అనమాట. ఓకేనా? సమ్ ఆఫ్ యాంగిల్స్ ఆఫ్ ఎ క్వాడ్రిలేటరల్ ఈస్ 360 డిగ్రీస్. ఓకేనా? నెక్స్ట్ రూల్ చూడండి. రేషియోస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఫార్మ్డ్ బై ద డయాగనల్ ఇన్ ద క్వాడ్రిలేటరల్. చూడండి, ఇది క్వాడ్రిలేటరల్ ఏబిసిడి అనుకుందాం. ఓకేనా? సో ఏబిసిడిలో మనకి ఇక్కడ నుంచి ఒక డయాగనల్, ఇక్కడ నుంచి ఒక డయాగనల్ డ్రా చేద్దాం. ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఏమవుతుందంటే మీకు ట్రయాంగిల్ ఏబిడి ఒక ట్రయాంగిల్, అండ్ అలాగే బిడిసి ట్రయాంగిల్. ఈ రెండు రేషియో, ఏరియా రేషియో, అండ్ అలాగే ట్రయాంగిల్ ఏడిసి, అండ్ అలాగే ట్రయాంగిల్ ఏడిసి అంటే ఏబిసి. ఓకేనా? సో ఏ ట్రయాంగిల్స్ ఇది, ఈ ట్రయాంగిల్ ఒకటి. సో ఈ ట్రయాంగిల్ ఇచ్చినప్పుడు మనకి ఈ ట్రయాంగిల్, ఈ రెండు ఏరియాస్ రేషియో. ఓకేనా? అలాగే ఈ ట్రయాంగిల్ తీసుకుంటే ఈ ట్రయాంగిల్ రేషియో. ఓకేనా? సో ఆ రేషియోస్ ఏమవుతాయో చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకుందాం. సో ఇప్పుడు రేషియో అవుతుందంటే ఏబిడి ఈ ఏరియా, ఈ ట్రయాంగిల్కి రేషియో అవుతుందంటే A/C ఏమవుతుంది, ఈ డయాగనల్ లెంత్ అవుతుంది. ఓకేనా? ఇందులో ఉన్న ఆ డయాగనల్ లెంత్. అలాగే ఏడిసి అండ్ ఏబిసి ఏమవుతుంది, ఏడిసి అంటే డి, ఏబిసి అంటే బి. ఓకేనా? సో ఈ రేషియో ఇది అవుతుంది అనమాట. సో ఇది ఎలా అయిందో చూడండి, ప్రూవ్ చేద్దాం. ఓకేనా? చూడండి, నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే చూడండి, ఇది ఇంక్ రిమూవ్ చేద్దాం. ఓకేనా? చూడండి, ప్రూవ్ చేద్దాం. ఈ డయాగనల్ మీద ఈ పాయింట్ ఓ అనుకోండి. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డ్రా చేస్తాను. సో ఈ పర్పెండిక్యులర్ హైట్ అంతా h1. అలానే ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక పర్పెండిక్యులర్ డ్రా చేస్తాను. దీని హైట్ ఎంత అంటే h2. ఓకేనా? సో ఇప్పుడు దీని ఏరియా ఏమవుతుంది, హాఫ్ ఇంటూ బేస్ ఎంత బీడి, హైట్ ఎంత h1.
సో అలాగే దీని ఏరియా అవుతుంది, ఇది ఏ ఏరియా, ఏరియా ఆఫ్ ఏబిడి. ఓకేనా, ఏరియా ఆఫ్ ఏబిడి. అలాగనే ఏరియా ఆఫ్ బిడిసి ఇదేమవుతుంది, హాఫ్ ఇంటూ బేస్ ఎంత బీడి, హైట్ ఎంత హెచ్2. ఓకేనా, అర్థమైంది కదా. సో ఈ రెండింటి రేషియో ఏమవుతుంది, హాఫ్ హాఫ్, బీడి క్యాన్సిల్ అయితే ఏమవుతుంది, h1/h2. అవునా. నెక్స్ట్ చూడండి, ఇప్పుడు మనకి h1/h2 వచ్చింది. చూడండి ఇది 90, ఈ యాంగిల్ కూడా 90. సో ఇక్కడ యాంగిల్ థీటా అనుకుందాం, అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది, థీటానేగా. సో ఈ యాంగిల్ ఎక్స్ అనుకుందాం, సో అప్పుడు ఈ యాంగిల్ ఏమవుతుంది, ఎక్సే కదా. అవునా. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ ట్రయాంగిల్ సిమిలర్ కదా, సిమిలారిటీ, మీకు సిమిలారిటీ ఆఫ్ ట్రయాంగిల్స్ చెప్పాను కదా. సో 3 యాంగిల్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఆ ట్రయాంగిల్స్ సిమిలర్. సో సిమిలారిటీ రూల్ ఏంటి, h1/h2 ఈక్వల్ టు, సో ఇది h1, ఇది ఏ అనుకుందాం, ఇది ఏ, సారీ ఇది ఏ, ఇది కాదు ఈ. ఓకేనా. సో a/c ఈక్వల్ టు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎక్స్, ఇక్కడ నుంచి ఇక్కడికి వై అనుకుందాం. ఓకే, ఏమవుతుంది, x/y. సో మనకి రేషియో వచ్చింది h1/h2 వచ్చింది కదా. సో h1/h2ని ప్లేస్లో మనకి a/cగా రాసుకోవచ్చు కదా. సో అలా ప్రూవ్ అయిందనమాట. సో సిమిలర్గా మనం ఈ ట్రయాంగిల్స్ కూడా సిమిలర్గా ప్రూవ్ చేసుకోవచ్చు. సో మీరు ట్రై చేయండి, మీకు కూడా అది ఈజీగానే వస్తుంది. ఓకే, నెక్స్ట్ రూల్ చూడండి, రూల్ నెంబర్ 3, జాయినింగ్ ద మిడ్ పాయింట్స్ ఆఫ్ ఏ క్వాడ్రిలేటరల్ ఫార్మ్స్. చూడండి, ఏదైనా క్వాడ్రిలేటరల్ ఏబిసిడి ఉందనుకోండి, ఇందులో మిడ్ పాయింట్స్ ఇది పి, ఇది క్యూ, ఇది ఆర్, ఇది ఎస్ అనుకోండి. సో ఈ మిడ్ పాయింట్స్ అన్ని జాయిన్ చేద్దాం. సో ఇక్కడ జాయిన్ చేస్తే మీకు ఏం ఫామ్ అవుతుందంటే, ప్యారలలోగ్రామ్ ఫామ్ అవుతుందంట. ఏం ఫామ్ అవుతుంది, ప్యారలలోగ్రామ్ ఫామ్ అవుతుంది. సో ప్యారలలోగ్రామ్ ఏంటంటే ఇది ప్యారలల్ ఉంటుంది, ఇది ప్యారలల్ ఉంటుంది. సో ఆపోజిట్ సైడ్స్ ప్యారలల్గా ఉంటే మనకేమవుతుందంటే ప్యారలలోగ్రామ్ అవుతుంది. ఓకేనా. సో మీకు ప్యారలలోగ్రామ్ గురించి చెప్పేటప్పుడు ప్యారలలోగ్రామ్ రూల్స్, ఫార్ములాస్ అన్నీ చెప్తాను. ఓకేనా. మనకి ఈ క్వాడ్రిలేటరల్స్ ఏముంటాయి అంటే, మనకి జనరల్ క్వాడ్రిలేటర్స్ ఇప్పుడు డిస్కస్ చేస్తుంది. నెక్స్ట్ సైక్లిక్ క్వాడ్రిలేటర్స్, దాని తర్వాత రెక్టాంగిల్, స్క్వైర్, రాంబస్, ప్యారలలోగ్రామ్, ట్రెపీజియం. ఓకేనా, కైట్. సో ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం మనం ఈ వీడియోలో. ఫస్ట్ అయితే జనరల్ క్వాడ్రిలేటర్స్ డిస్కస్ చేద్దాం. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రూల్ నెంబర్ 4, సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అదర్ 2 సైడ్స్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇది ABCD అనుకుందాం. చూడండి, సమ్ ఆఫ్ ఇంటీరియర్ ఆపోజిట్ యాంగిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది D, ఇది B. సో ఇప్పుడు ఏమవుతుంది, DB ఈజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అదర్ 2 సైడ్స్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. సో ఈ యాంగిల్ ఇది ఏ అనుకుంటే దీని ఎక్స్టీరియర్ యాంగిల్ అంతా ఎక్స్. సో ఈ యాంగిల్ సి అంటే ఈ ఎక్స్టీరియర్ యాంగిల్ అంతా వై అనుకుందాం. సో అంటే దీనికి ఈక్వల్ అవుతుంది, x+yకి ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఎలా అవుతుందో చూద్దాం. చూడండి ఇది ఎక్స్ అనుకుందాం, ఇది మొత్తం 180. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 180 మైనస్ ఎక్సే కదా. సిమిలర్గా ఇదేమవుతుంది, 180 మైనస్ వైయే కదా. ఓకేనా. సో అండ్ అలాగే మనకేం తెలుసు, a+b+c+d ఈజ్ ఈక్వల్ టు ఎంత, 360 degrees అని తెలుసు కదా. అవునా కదా. సో ఇప్పుడు మనం సి ప్లేస్లో ఏ ప్లేస్లో ఈ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏ అంటే ఎంత, 180 మైనస్ ఎక్స్ ప్లస్ బి. సి అంటే ఎంత, 180 మైనస్ వైఏ ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 360. సో ఈ 360 క్యాన్సిల్. సో బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు, ఈ ఎక్స్ ఈ వై ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై. ఓకేనా. సో ఏమవుతుంది, బి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ వై. ఓకేనా, ప్రూవ్ అయింది కదా. సో అదనమాట. నెక్స్ట్ చూడండి, మీకు ఇవన్నీ ఏంటంటే ఈ ఫార్ములాస్ అన్నీ నేను మీకు ఎందుకంటే ఫార్ములాస్ అన్నీ అంటే ఒకసారి ప్రాబ్లమ్స్ తర్వాత, ఎందుకంటే మీకు ఎప్పుడైనా మనకి ఎగ్జామ్ ముందు రివైజ్ చేసుకోవాలనుకోండి, మీరు ఫార్ములాస్ అన్నీ ఒకే చోట రాసుకోవచ్చు అనమాట. అప్పుడు ఈజీగా ఉంటుంది, మీరు ఫార్ములాస్ అన్నీ ఒక చోట రాసుకొని మీరు రివైజ్ చేసుకుంటే. ఓకే, నెక్స్ట్ చూడండి, రూల్ నెంబర్ 5, ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ వెన్ హైట్స్ గివెన్ ఫర్ ట్రయాంగిల్స్ ఫార్మ్డ్ బై ద డయాగనల్. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్
ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకోండి. ఓకేనా. సో ఇది ఒక డయాగనల్ అనుకోండి, ఇది ఏబి, సారీ డిబి. ఇక్కడ నుంచి ఇక్కడికి హైట్ h1 అనుకోండి, ఇక్కడ నుంచి ఇక్కడ హైట్ h2 అనుకోండి. ఓకేనా. సో అయితే ఇప్పుడు ఈ ఏరియా ఆఫ్ ద క్వాడ్రిలేటర్ అంటే ఏంటిది? ఈ ట్రయాంగిల్ ఏరియా, ఈ ట్రయాంగిల్ ఏరియానేగా. సో ఈ ట్రయాంగిల్ ఏరియా ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బేస్ బీడీ ఇంటూ హైట్ h1. ఈ ట్రయాంగిల్ ఏరియా ఏమవుతుంది? హాఫ్ ఇంటూ బేస్ బీడీ ఇంటూ హైట్ h2. ఈ రెండు సమ్ చేస్తే ఏమవుతుంది? హాఫ్ బీడీని కామన్ తెద్దాం. ఓకేనా. కామన్ తీస్తే ఏమవుతుంది? h1 ప్లస్ h2. ఓకేనా. సో ఏమవుతుందంటే ఏరియా ఏమవుతుంది? హాఫ్ డయాగనల్ ఏదన్నా. ఓకేనా. హాఫ్ ఇంటూ దీని లెంత్ ఎల్ అంటే ఎల్ ఆర్ డి. ఓకేనా. సో బీడీ ఇంటూ h1 ప్లస్ h2. ఓకేనా. అర్థమైందా? బీడీ అనేది డయాగనల్. సో ఒకవేళ మీకు ఈ డయాగనల్ ఇటు సైడ్ ఇచ్చి ఈ ఈ h1 h2 అయితే సో అప్పుడు ఏసీ అవుతుంది అనమాట. ఓకేనా. ఏసీ h1 ప్లస్ h2. అర్థమైంది కదా ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఫార్ములా హైట్స్ ఇచ్చినప్పుడు. నెక్స్ట్ రూల్ చూడండి, రూల్ నెంబర్ 6. సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్ వెన్ డయాగనల్స్ బైసెక్ట్ పర్పెండిక్యులర్లీ. చూడండి ఈ క్వాడ్రిలేటరల్ ఏబిసిడి అనుకోండి. ఓకేనా. అయితే డిబి ఒక డయాగనల్, ఏసీ ఒక డయాగనల్. సో ఇవి రెండు ఏం జరిగింది అంటే పర్పెండిక్యులర్గా బైసెక్ట్ అయింది అనుకోండి. అంటే ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90 డిగ్రీస్, ఇక్కడ 90, ఇక్కడ 90 డిగ్రీస్ ఫామ్ అయింది అనుకోండి. అయితే మనకేముంది? సమ్ ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. సో ఈ సైడ్ సమ్ స్క్వేర్ చేద్దాం, స్క్వేర్ చేసి సమ్ చేద్దాం. ఏబీ స్క్వేర్ ప్లస్ డిసి స్క్వేర్ ఆర్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్స్ అంటే ఏంటిది? ఇది ఏడి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకేనా. సో ఇది అవుద్ది అనమాట. చూడండి ఇది ఎలా అవుద్దో ప్రూవ్ చేద్దాం. చూడండి ఏబీ స్క్వేర్ అంటే ఎంత? ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి అనుకోండి. ఓకేనా. సో ఏబీ స్క్వేర్ అంటే ఏమవుతుంది? పై దగ్గర స్థిరం అప్లై చేస్తే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ డిసి స్క్వేర్ అంటే ఏమవుతుంది? సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేరేగా. అలాగే ఏడి స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. బీసీ స్క్వేర్ అంటే సి స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఓకేనా. సో ఈ రెండు ఈక్వల్ అవుతున్నాయి కదా. సో అలాగా అంటే ఒక క్వాడ్రిలేటరల్లో మన డయాగనల్స్ బైసెక్ట్ అయితే పర్పెండిక్యులర్గా బైసెక్ట్ అయితే సో దాన్ని మనకేమవుతాయి అంటే వాటి ఇది బైసెక్ట్ పర్పెండిక్యులర్గా బైసెక్ట్ కదా, సారీ ఇంటర్సెక్ట్ ఇది. సో బైసెక్ట్ అంటే ఇది ఈక్వల్ అవుతాయి అనమాట. సో ఈక్వల్ అయినా ఓకే, ఈక్వల్ అవ్వకపోయినా ఓకే, బట్ ఇంటర్సెక్ట్ అయ్యేది కరెక్ట్ వర్డ్. ఓకేనా. సో బైసెక్ట్ అనుకో, సో ఏమవుతుంది? డి అనేది బికి ఈక్వల్ అవుతుంది, ఏ అనేది సికి ఈక్వల్ అవుతుంది. కాబట్టి ఇంటర్సెక్ట్. మనకి నార్మల్గా క్వాడ్రిలేటర్లో డయాగనల్స్ అనేది బైసెక్ట్ అవ్వవు అనమాట. ఓకేనా. సో ఇంటర్సెక్ట్ పర్పెండిక్యులర్లీ. సో అప్పుడు ఏమవుతుందంటే ఏబీ స్క్వేర్ ప్లస్ డిసి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏడి స్క్వేర్ ప్లస్ బీసీ స్క్వేర్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రూల్ నెంబర్ 7. ఏరియా ఆఫ్ ఎ క్వాడ్రిలేటర్ వెన్ యాంగిల్ బిట్వీన్ డయాగనల్ ఈజ్ గివెన్. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇది క్వాడ్రిలేటరల్ ఏబి సిడి అనుకున్నాం. ఇవి డయాగనల్స్ అనుకున్నాం. ఓకేనా. ఇక్కడ యాంగిల్ ఇచ్చాడు అనుకోండి థీటా. ఓకేనా. సో అయితే ఇప్పుడు ఇది డయాగనల్ D1 అనుకోండి, ఏసీ అనేది డయాగనల్ D1 అనుకోండి, అండ్ డిబి అనేది డయాగనల్ D2. ఓకేనా. సో ఇది ఏ, ఇది బి, ఇక్కడ ఓ వరకు, ఇది సి, ఇది డి అనుకోండి. ఓకేనా. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఈ క్వాడ్రిలేటర్ యొక్క ఏరియా ఏమవుతుందంటే హాఫ్ ఇంటూ D1 ఇంటూ D2 ఇంటూ సైన్ థీటా అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇది ఎలా అవుతుందో ప్రూవ్ చేద్దాం. చూడండి. సో ఇక్కడ థీటా అంటే ఏమవుతుంది? ఇక్కడ ఏమవుతుంది? థీటానే కదా. సో ఇక్కడ ఏమవుతుంది? 180 మైనస్ థీటానే కదా. అవునా. చూడండి ఇది ఒక ట్రయాంగిల్, ఇది 180 మైనస్ థీటా. ఓకేనా. ఇది ఒక ట్రయాంగిల్. సో ఈ 4 ట్రయాంగిల్స్
ఏరియాని సమ్ చేస్తే సరిపోయింది కదా. సో ఫస్ట్ ఈ ట్రయాంగిల్ చూడండి. మీకు ఈ ట్రయాంగిల్ సైన్ 180 మైనస్ థీటా ఏమవుతుందంటే సైన్ 180 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. ఓకేనా, 180 మైనస్లో సైన్ అనేది పాజిటివ్ ఉంటుంది. సో ఇది 180 కాబట్టి సెకండ్ 90 ప్లస్ సెకండ్ కోఆర్డినేట్లో సైన్గానే ఉంటుంది. ఓకేనా, సో అవి ట్రిగ్నామెంటరీ చెప్పేటప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. సో ఆలోపు సైన్ 180 మైనస్ థీటా ఈజ్ ఈక్వల్ టు సైన్ థీటా. ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియా అవుతుంది హాఫ్ ఇంటూ ఏబి సైన్ 180 మైనస్ థీటా అంటే సైన్ థీటా ప్లస్ ఈ ట్రయాంగిల్ హాఫ్ బీసీ సైన్ థీటా, నెక్స్ట్ హాఫ్ సిడి సైన్ థీటా ప్లస్ హాఫ్ ఏడి సైన్ థీటా. ఓకేనా, సో వీటన్నిటిలోంచి హాఫ్ సైన్ థీటా కామన్ తీసామనుకోండి. కామన్ తీస్తే ఇక్కడ ఏబి ఇక్కడ ఏడి, సో అందులో ఏ కామన్ ఇస్తే బి ప్లస్ డి. బి ప్లస్ డి అంటే ఏమవుతుంది, D2 కదా, డి ప్లస్ బి ఏమవుతుంది D2, అంటే ఇది డయాగనల్ D2 ప్లస్ ఇక్కడ సి కామన్ ఇద్దాం. సి కామన్ తీస్తే ఏమవుతుంది బి ప్లస్ డి, అంటే ఇక్కడ D2. ఓకేనా, ఇప్పుడు చూడండి దీంట్లోంచి మళ్ళీ హాఫ్ సైన్ థీటా D2 కామన్ తీస్తే ఏ ప్లస్ సి వస్తుంది. ఏ ప్లస్ సి అంటే ఏమవుతుంది D1 కదా, సో D1. ఓకేనా, సో హెన్స్ మనకి ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ వెన్ ట్రయాంగిల్స్ బైసెక్ట్ విత్ సర్టెన్ యాంగిల్. సో సర్టెన్ యాంగిల్స్తో డయాగనల్స్ బైసెక్ట్ అయితే మనకి ఆ ఏరియా ఆఫ్ క్వాడ్రిలేటరల్ ఏమవుతుందంటే హాఫ్ D1 ఇంటూ D2 ఇంటూ సైన్ థీటా. ఓకేనా, నెక్స్ట్ రూల్ చూడండి, రూల్ నెంబర్ 8, ప్రొడక్ట్ ఆఫ్ ఆపోజిట్ ఏరియాస్ ఆర్ ఈక్వల్. సో ఇదేంటంటే ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఏబిసిడి క్వాడ్రిలేటరల్ ఉన్నప్పుడు ఇట్లా డయాగనల్స్ వల్ల ఏరియాస్ ఫామ్ అయినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది A1 ఏరియా, ఇది A2, ఇది A3, ఇది A4. సో అయితే మనకి A1 ఇంటూ A3 ఈజ్ ఈక్వల్ టు A2 ఇంటూ A4 అవుతుంది అనమాట. ఓకేనా, సో ఎలా అవుద్దో చూద్దాం. ప్రొడక్ట్ ఆఫ్ ఆపోజిట్ ఏరియాస్ ఆర్ ఈక్వల్ ఫార్మ్డ్ బై డయాగనల్స్. Formed by diagonals. Product of opposite areas of triangles are equal formed by diagonals. నేను జస్ట్ ఐడియా కోసం రాసుకున్నాను. మనం నెక్స్ట్ ఏ రూల్ చెప్తున్నాము. ఓకేనా, సో యాక్చువల్గా అయితే మనం ప్రొడక్ట్ ఆఫ్ ఆపోజిట్ ఏరియాస్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఫార్మ్డ్ బై డయాగనల్స్ ఆర్ ఈక్వల్. ఈ ఆర్ ఈక్వల్ కూడా లాస్ట్లో పెట్టుకోండి. సో దీన్ని ప్రూవ్ చేద్దాం. చూడండి, మనకి A1 ఏమవుతుంది హాఫ్ ఇంటూ ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి, ఇది ఒక యాంగిల్ థీటా అనుకోండి. ఓకేనా, సో ఏమవుతుంది హాఫ్ ఇంటూ ఏబి సైన్ థీటా. అలాగనే A3 ఏమవుతుంది హాఫ్ ఇంటూ ఏబి సైన్ థీటా. ఓకేనా, ఇది కూడా థీటా, అండ్ ఇది 180 మైనస్ థీటా, అండ్ ఇది 180 మైనస్ థీటా. ఓకేనా, సో ఈజ్ ఈక్వల్ టు A2 అంటే హాఫ్ బీసీ సైన్ 180 మైనస్ థీటా అంటే సైన్ థీటా. ఓకేనా, నెక్స్ట్ A4 అంటే హాఫ్ ఏడి 180 మైనస్ సైన్ థీటా అంటే సైన్ థీటా. సో దీంట్లో హాఫ్, సారీ ఇదేంటిది ఏబి కాదు సిడి, A3కి సిడిఏ కదా, సో హాఫ్ ఏబిసిడి సైన్ స్క్వేర్ థీటా, ఇది 1/4, హాఫ్ ఇంటూ హాఫ్ 1/4 ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ హాఫ్ 1/4 ఏబిసిడి సైన్ స్క్వేర్ థీటా. ఓకేనా, ఈక్వల్ అయ్యాయి కదా. సో అలాగా మనం ఈ రూల్ని అయితే ప్రూవ్ చేసాం. నెక్స్ట్ రూల్ చూడండి. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకి ఏంటంటే ఎగ్జామ్లో ఎట్లా అంటే ఎలా అయినా అడగొచ్చాడు, ఇట్లా 2 ఏరియాస్ ఇచ్చి ఇంకొక 2 ఏరియాస్ ప్రోడక్ట్. సో క్వశ్చన్స్ అడిగినప్పుడు మీకు వెంటనే ఈ రూల్స్ అయితే గుర్తు రావాలి. సో అప్పుడైతే మీరు చేయగలరు, లేకపోతే మీకు చేయడం చాలా టఫ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీకు ఒక క్వాడ్రిలేటరల్లో ఇట్లా క్వాడ్రిలేటర్ ఇచ్చి మీకు ఏమి ఇవ్వకుండా ఇది ఒక 10, ఇది 20 ఇచ్చి ఇది A1 A2 ఇచ్చి ఏరియాస్ ఫైండ్ ద ప్రొడక్ట్ ఆఫ్ A1 ఇంటూ A2 అని A1 అండ్ A2 ఇచ్చారనుకోండి. ఓకేనా, సో మీకు ఈ రూల్ కానీ గుర్తు లేకపోతే
మీరు ఎంత చేసినా మీరు దీన్ని సాల్వ్ చేయలేరు అనమాట. మీకు ఏమి ఇవ్వలేదు అక్కడ, లెన్స్ ఇవ్వలేదు, యాంగిల్స్ ఇవ్వలేదు. సో ఏమి ఇవ్వలేనప్పుడు మీకు కంపల్సరిగా ఈ రూల్ అయితే గుర్తు రావాలన్నమాట. సో రూల్స్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ రూల్ నెంబర్ 9. యాంగిల్స్ ఫార్మ్డ్ బై ద యాంగిల్ బైసెక్టర్స్ ఆఫ్ టూ వర్టిసెస్ ఈస్. చూడండి, ఇది ఏ బి సి డి అనుకుందాం. సో ఇది ఒక యాంగిల్ ఉంది కదా, ఈ యాంగిల్ నుంచి బైసెక్టర్ డ్రా చేద్దాం. ఇది ఒక యాంగిల్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఒక బైసెక్టర్ డ్రా చేద్దాం. సో ఇక్కడ ఫామ్ అయ్యే యాంగిల్ ఎంత అవుద్ది అంటే, ఈ ఫామ్ అయ్యే యాంగిల్ థీటా ఎంత అవుద్ది అంటే బి ప్లస్ సి/2. ఓకేనా. సో ఎలా అవుద్దో చూడండి, ప్రూవ్ చేద్దాం. ఈ యాంగిల్ బి అనుకోండి, ఈ యాంగిల్ సి అనుకోండి, ఇది మొత్తం ఏ, ఇది మొత్తం డి. సో మనకేం తెలుసు, ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 360 degrees అని తెలుసు కదా. సో దీన్ని మొత్తాన్ని బై చేస్తే సో ఏమవుతుంది, 180 degrees. ఓకేనా. క్యాన్సిల్ చేస్తే చూడండి, ఇదేమవుతుంది d/2, ఇదేమవుతుంది a/2. మనకి ఈ ట్రయాంగిల్ ద్వారా మనం ఏం చెప్పొచ్చు, a/2 ప్లస్ d/2 ప్లస్ థీటా ఈజ్ ఈక్వల్ టు 180 degrees కదా. సో ఈ 180 degreesలో ఇది రాసుకోవచ్చు కదా. ఏం రాసుకోవచ్చు, a/2 ప్లస్ d/2 ప్లస్ థీటా. సో a/2 క్యాన్సిల్, d/2 క్యాన్సిల్. సో ఇప్పుడు మనకేమవుతుంది, b ప్లస్ c/2 ఈజ్ ఈక్వల్ టు థీటా. ఓకేనా. సో ఏముంటుంది, b ప్లస్ c/2 ఈజ్ ఈక్వల్ టు థీటా. ఈ బైలో అన్నిటికి వస్తుంది కదా. సో ఇది అన్నిటికి రాసుకోండి, ఎవరికన్నా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ ఉంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు. ఓకేనా. సో a/2 d/2 క్యాన్సిల్. మనకేముంది, b ప్లస్ c/2 ఈజ్ ఈక్వల్ టు థీటా. ఓకేనా. నెక్స్ట్ చూడండి. సో అది ఈ వీడియో. సో ఈ ఫార్ములాస్ అన్నీ మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఎందుకంటే ప్రూవ్ చేసి మరీ చెప్పాను స్లోగా, నీట్గా. ఎవరైనా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నా సరే వాళ్ళకు కూడా జస్ట్ బేసిక్స్ తెలుసుంటే మీకు ఆ బేసిక్స్ నుంచి మనం ఈరోజు చెప్పిన ఫార్ములాస్ అన్నీ కూడా డెరైవ్ చేశాం అనమాట. సో మీకు అందరికీ ఈజీగా అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. ఓకేనా. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద నెక్స్ట్ డే క్లాసెస్. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మీ తెలిసిన ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరైనా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ని సజెస్ట్ చేయటం అయితే మర్చిపోవద్దు. ఓకేనా. బాయ్ బాయ్.